అధ్యాయంలో మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితినని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేశారు. ఎంత గొప్ప మాట అండి. మరి ఈవిడ చెప్తుంది యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులకు బోధిస్తూ బోధకురాలు అయిపోయిందండి. ఇప్పుడు శిష్యులు గొప్పవాళ్ళ మరి గొప్పదా అంటే మరి ఏ గొప్పది అవునా కాదా? స్త్రీని బలహీన కట్టమంటారు, స్త్రీకి తెలివి లేదంటారు, జ్ఞానం లేదంటారు. కానీ బోధకురాలు అయిపోయింది మగ్దలేని మరియ. ఆవిడ వచ్చి శిష్యులకు సువార్త చెప్తుంది. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూసిందని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశారు. ఇది స్త్రీ శక్తి, స్త్రీ బలము. రాకడ సువార్త కూడా స్త్రీలు చెప్పాలి. పునరుద్ధాన సువార్త మోసుకొచ్చింది స్త్రీ. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు దాక్కున్నారు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? పెందలకడనే లేచి సమాధి వద్దకు వెళ్ళి కన్నీరు కార్చి సన్నిధిలో దేవుణ్ణి వెతికి దేవుని ప్రత్యక్షతను పొందుకొని ఆయన స్వరముని విని ఆయన నోటి నుంచి అందుకుంది అధికారము. ఏం చెప్పాడు ప్రభు స్త్రీని చూసంటే వెళ్ళి నా శిష్యులకు చెప్పు అన్నాడు. అదే ఆవిడ చెప్తుంది శిష్యుల దగ్గరకు వచ్చి. ఏం చెప్తుంది? ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు అని చెప్తుంది. నేను ఆయనను చూచితిని. కాబట్టి స్త్రీలకు బాధ్యత. పునరుద్ధాన సువార్త ప్రభు ఇచ్చారు. పునరుద్ధాన సువార్త అయిపోయింది. ఇప్పుడు ఏ సువార్త ప్రకటించాలి అంటే రాకడ సువార్త. చెప్పండి, రాకడ సువార్త ప్రకటించాలి. స్త్రీ బలహీన ఘట్టం ఎప్పుడో అయిపోయింది, బలవంతురాలయ్యింది పునరుద్ధాన సువార్తను పట్టుకొని.